ఊక నవ్వుతావేంట్రా? సరే నవ్వనులే కానీ చెప్పు, సీరియస్ గానా టైం పాస్ గానా? చాలా సీరియస్ గా. టైం పాస్ చేయడం నాకు అలవాట్లేదు. అంటే రెండోసారి ఎర్రి బుక్కుతనం మొదలవుతుందన్నమాట. సర్లే కానీ పద వెళ్దాం. బ్రో, రెండోది కాదు మూడోది. రెండో నెంబర్ నీ కామనాది కదా. అరే సుల్లిగా, కామనా గురించి మాట్లాడితే నీ అమ్మని దగ్గర తోసి పారేస్తాను ఇక్కడి నుంచి. కూల్ కూల్ కూల్. చెప్పు, ఈసారి ఎవరి గురించి తాగుతావు? నా ఉద్దేశం మన లిటిల్ బ్రదర్ ఎవరిని లవ్ చేస్తున్నారు అని. ఏం చేస్తున్నారా ఇక్కడ కూర్చొని? అమ్మనా కొడుకున్నారా మందు కొడుతున్నారా? ఇద్దరిని బండెక్కించండి. ఏంటి వాంతి వచ్చేలా ఉందా? సార్ వాంతి వస్తుందా? మన కామనా ఉంది కదా. దెంగుతా నీ అమ్మ. కామనా మీద నీకు ఇప్పుడు ప్రేమ పుట్టుంటే నా అందమైన లవ్ స్టోరీని పాడు చేయకుండా ఎక్కడైనా దూకి చచ్చిపో. నీ అమ్మని దెంగ. పిచ్చేమైనా ఎక్కిందా? అలా జరుగుతుందా? అదే సార్ నా ఫ్రెండ్ కి చెప్పేది వినరా ఎరిపూక. కామనా ఫ్రెండ్ ని లవ్ చేస్తున్నా. కర్లీ హెయిర్ ఉంది కదా, ఆలియా. ఆలియానా? అవునరా. నా పోరి కాదు, వేరే అమ్మాయి అంట సార్, వేరే అమ్మాయి. ఇప్పుడు చెప్పరా ఆలియా గురించి. కలిసాం కదా. అరే పునాలు అప్పుడే అక్కడే ప్రపోజ్ చేయాల్సింది. ప్రాబ్లం ఏంటి? నిజానికి అమ్మాయిలు ఏ అబ్బాయి మొహం చూసి ప్రేమించరు కదా సార్. అంతే కదా. హలో, ఏంటి? తనకి ప్రపోజ్ చేయలేను మహేష్. ఎందుకు చేయలేవురా? ఎందుకు చెయ్యలేవబ్బా? అరే కమిటెడ్ సార్, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తనకి. సరిపోయింది. అయితే ఇంకేం చేయలేవు. నీ గుద్దలో అంత దరిద్రం ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? చెప్పు. రే మటగా, సాయంత్రం పికప్ చేసుకుంటా. రాలేంట్రా, జాబ్ వెతుకుతున్నాను. రే బోడిగా ఆలియాని కలవా? ఎన్నింటికి వస్తావు? 7ంటికి రెడీగా ఉండు. నువ్వు వచ్చే రెడీగా ఉంటాను. నీ అమ్మ. దానిమ్మ నమ్మకం కూడా చాలా వింతగా ఉంటుంది. ఎప్పుడైతే మహేష్ ఆలియాని కలవమని చెప్పాడో, ఐ సా సడన్ రే ఆఫ్ హోప్. ఆ దేవుడికి నా మీద చిట్ట చివరిగా దయ కలిగిందేమో అనిపించింది. కానీ అక్కడికి వెళ్లి చూసినప్పుడు అంతా తారుమారైంది. ఆల్రైట్ గాయ్స్, సో ఇవాళ మనం ఇక్కడికి చాలా 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 స్పెషల్ అకేషన్ కోసం వచ్చాం. ఇది మా రిలేషన్షిప్ కి 3వ యానివర్సరీ. చూపించడానికి తెచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. నేను నీతో మాట్లాడాలి. ఏంటో చెప్పు. ప్రైవేట్ గా. ముందు డిన్నర్ చేద్దామా? దాని తర్వాత మనకి నైట్ అంతా ప్రైవసీనే. ప్రైవేట్ గా. ఐ థింక్ వాడు ఇవాళ నన్ను పెళ్లికి ప్రపోజ్ చేస్తాడు. ముందు వినండి ఏం చెప్పాలనుకుంటున్నాడు. ఆలియా, మనం ఇప్పుడే మాట్లాడదామా? యా ష్యూర్ మేడం. వావ్. మధ్యలో కేక్ ఒకటి. కొన్ని లవ్ స్టోరీస్ చూడడానికి అన్వాంటెడ్ చిల్డ్రన్ లా కనిపిస్తాయి. అంటే ప్రేమ పుట్టక ముందే చచ్చిపోతుందన్నమాట. నాది ఆలియాది లవ్ స్టోరీ పూర్తిగా అలాంటిదేనని నాకు నమ్మకం కలిగింది. కానీ ఆ తర్వాత ఆలియా, ఇందాకటి నుంచి నీతో మాట్లాడాలని చెప్తున్నాను, కానీ నాకు అవకాశం ఇవ్వట్లేదు. ఏమైంది రోషన్? ఐ వాంట్ బ్రేకప్. ఏంటి ఏమన్నా? యా. అంటే రోషన్, కానీ ఇవాళ మన యానివర్సరీ. ఆలియా, నాకు కనీసం గుర్తు కూడా లేదు మన యానివర్సరీ అని. పైగా నేను ఈ విషయం చెప్పడానికి నేను ఇక్కడికి రమ్మన్నాను. కానీ ఇదంతా ఏం తప్పు చేశాను రోషన్? తప్పేమీ చేయలేదు ఆలియా. అంటే అది నువ్వెప్పుడు అంటుకునే ఉంటావు. ఏంట్రా ఇలా చెప్తున్నాడు? అంటుకోవడం ఏంటి? అంటుకునే ఉంటావు ఆలియా. ఒక రిలేషన్షిప్ ఉందంటే స్పేస్ అనే మాట కూడా ఉంటుంది, ఓకే? కానీ నువ్వు ఆ స్పేస్ ఇస్తున్నావా? లేదు. పొద్దున్నే లేచేలోపే 10 గుడ్ మార్నింగ్ మెసేజ్లు పెడతావు. రాత్రి కనుక నీతో 2 గంటలు మాట్లాడకపోతే నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వవు. అది అక్కడితో ఆగదు. రోజంతా ఏదో ఒక సోది పెడుతూనే ఉంటావు. బేబీ స్నానం చేసావా, బేబీ తిన్నావా, బేబీ కడుక్కున్నావా అని బాగుతూ ఉంటావు. ఇరిటేటింగ్ గా ఉంటుంది. ఆ హద్దులు కూడా దాటి ఎవ్రీ మంత్ ఏదో ఒక యానివర్సరీ వస్తుంది. ఫస్ట్ టైం మాట్లాడిన యానివర్సరీ, ఫస్ట్ టైం కిస్ చేసిన యానివర్సరీ, ఫస్ట్ టైం దెంగిన యానివర్సరీ. అరే, కాలాన్ని సృష్టించిన క్యాలెండర్ లో కూడా అన్ని యానివర్సరీ ఉండవు. రోషన్, నేను మారడానికి ప్రయత్నిస్తాను. దేవుడు మీద ఒట్టు, ప్లీజ్ ప్లీజ్.
ఆలియా ఇది వర్కౌట్ కాదు. నువ్వు కూడా అస్సలు మారవు. ఓకే, సో యూ ప్లీజ్ ఎంజాయ్ యువర్ పార్టీ. ఇంకో మాట చెప్తా విను, నేను వేరే వాళ్ళతో డేటింగ్ లో ఉన్నాను. బాయ్. ప్లీజ్ ఊరుకో ఆలియా. ఆలియా వెళ్ళి ఆలియా ఫుడ్ కామనా. ప్లీజ్ ఆలియా ఆగు. ఆలియా ఆగు. ప్రేమ చాలా వింతది కదా. అది కోరుకున్న వాళ్ళకి దక్కదు, దక్కిన వాళ్ళకి దాని విలువ తెలియదు. ఆలియా గనుక నన్ను అంతగా ప్రేమిస్తేనా? చేస్తుంది. ఆలియాకి ఆ ఎరుపు గాడు కాదు, నువ్వే సరైనోడివి. ఇదిగోరే, నీ గుద్దలో సుడి ఉంటే మాత్రం ఈ ఆలియా నీ ప్రేమలో పడాల్సిందే, నీ సొంతం కావాల్సిందే. రరా నా పులి. ఎందుకంత సంతోషం? ఇంతవరకు లైన్ లో పడలేదు, బ్రేకప్ అయింది. తొందరలో పడుతుంది. ఉన్నాను కదా ఎలా? బ్రహ్మాస్త్రంతో. బ్రహ్మాస్త్రమా? అమ్మాయిని పటాయించే బ్రహ్మాస్త్రం. నిజమైన ప్రేమ జీవితంలో ఒక్కసారే కలుగుతుందంటారు. నా మడ్డ అంటాను నేను. ఒకవేళ అదే నిజమైతే సగం మంది ప్రేమికులు చచ్చే అవకాశమే లేదు. అరే ఇది ప్రేమరా ఎర్రిపూక, అది చికెన్ పాక్స్ కాదు మళ్ళీ మళ్ళీ రావడానికి. హే అరే ఎలా ఉన్నారు ఆలియా మేడం? చెప్పు, ఎందుకు కలవాలనుకున్నా? కామ్నా నీకు ఐస్ క్రీమ్ ఇష్టం అని చెప్పింది, అందుకే ఐస్ క్రీమ్ డేట్కి తీసుకెళ్దామని వచ్చా. రాలేను కునాల్, ఇవాళకి వదిలే. నాకు వచ్చే మూడ్ లేదు. మూడ్ లేకపోతే తెచ్చుకుందాం. పద పద అది వెళ్ళి కాదు కూర్చో. కునాల్. రా ఆలియా, కునాల్, రా. ప్లీజ్. ఆలియా రా, కునాల్. ఆలియా త్వరగా రా. రా రా రా. బలవంతం చేస్తున్నావేంటి? కూర్చో ఆలియా, టైం లేదు, త్వరగా రా ఆలియా. రా రా రా, లోపలికి వచ్చి కూర్చో కూర్చో. లేదు లేదు లేదు, కూర్చోవాలి, టైం లేదు. వెళ్దామా? ఎందుకు ఇలా అల్లరి పెడుతున్నా? నాకు నిజం చెప్పు, గర్ల్స్ సెక్స్ లో చాక్లెట్ ని ప్రిఫర్ చేస్తారా? అందరి గురించి తెలీదు కానీ నాకు ఇష్టం. నాకు చాక్లెట్ ఇష్టం ఉండదు. ఇన్ఫాక్ట్ నాకు పైనాపిల్ తప్ప ఇంకేం ఇష్టం ఉండదు. ఏంటి పైనాపిల్? ఐ లవ్ ఇట్. రోషన్ కి అదే ఇష్టం. చెత్త లంచం. వాడు వెళ్ళిపోయాడు కదా ఆలియా, ఇప్పటికైనా మర్చిపో. అదంత ఈజీ కాదు కునాల్. నాకు తెలుసు. ఆ అమ్మాయి పేరేంటి? తారా. నువ్వు మర్చిపోయావా తారాని? అట్లీస్ట్ మూవ్ ఆన్ అయ్యావా? ఎలా? ఒక ప్రేమికుడి ప్రేమ ఆగిపోయినప్పుడు టైం గడిచే కొద్దీ ప్రేమ ఒక ఎర్రిపోకు ఫీలింగ్ అని అర్థం అవుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా అలాగే అనిపిస్తోంది. కునాల్, కెన్ ఐ హగ్ యూ? కెన్ ఐ హగ్ యూ? నాకు ఒక హగ్ ఇస్తావా? ఐ నీడ్ ఇట్. షూర్. నిజంగా చెప్తున్నా, నా రోషన్ గారు పిచ్చోడు. నీలాంటి దాన్ని ఎలా వదలగలిగాడు? ఏం చేస్తున్నావు కునాల్? ఐ లవ్ యూ ఆలియా. ఏంటి? అవును ఆలియా, నేను నిన్ను ప్లీజ్ స్టాప్ ఇట్. ఐఎమ్ సారీ. చూడు కునాల్, మంచి ఫ్రెండ్ లాగా చూస్తున్నా.
అంతకు మించి ఏమీ లేదు. అన్నిటినీ మించి రోషన్ని ఇంకా నేను మర్చిపోలేదు.